హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్లో ఎంతో రుచికరమైన మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గాక కొంచెం చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండును తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 2-3 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో చింతపండు పులుసు పోస్తాం కదా, అందుకే కారం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ బాగా కలిసాక చింతపండు గుజ్జు వేసుకొని పులుసుకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. రాళ్ళుప్పు యూజ్ చేయాలండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగాక ఫిష్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ముక్కలన్నీ వేశాక ఒకసారి గిన్నెని చేత్తో కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా గిన్నెని తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఫిష్ ముక్కలు కొద్దిగా ఉడికాక మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసుని గరిటె పెట్టి తిప్పకూడదండి. ఈ విధంగానే గిన్నెని కదుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. చూడండి, వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర అలా పైన వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.